శ్రీ గరుడాద్రి కళ్యాణ వెంకటేశ్వర ఆలయంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి జరపడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాం. అదే నా భార్య పిల్లలతో అదృష్టం భావిస్తున్నాం. ఇలాగే ప్రతి ఏటా కూడా ఇదే విధంగా జరగాలని కోరుకున్నాను. ఎంతైతే కష్టపడుతున్నామో ఆ కష్టానికి ఫలితంగా ఈరోజైతే నాకు ఆనందంతో ఒళ్ళు పులకరిస్తుంది. ఈ దేవుని చూడడం కానీ, తర్వాత ఈ అలంకరణ కానీ, అన్నిట్లో ఈ జనాలు రావడం కానీ, ఈ జనాల్లో స్పందన కానీ, దేవుడు ఆకర్షణ అనేది చూపిస్తున్నారని చెప్పేసి అనేది భావిస్తున్నాం. అదే కాకుండా అనేక వింతలు ఇక్కడైతే కనిపిస్తున్నాయి. రాత్రులు అయితే మాలేసుకొని ప్రతి ఏటా రాత్రులు మాలేసుకొని ఇక్కడే పడుకొని చలికాలంలో చేసుకొని అవుతుందా అవదా రోజు టెన్షను యాతన పడి నిజంగా ఇది సక్సెస్ అవుతుందా అవదా అని చెప్పేసి అనేది ఎన్నో బాధపడే రోజులు అయితే ఉండేవి. కరెక్ట్గా 1 గంటలకు లేచిపోయి అలాగా తలదించుకొని బాధపడిన రోజులు అయితే లేకుండా లేవు. అలాగే చేసుకుంటూ వచ్చాం. ఇలాగే వింతలు అనేది ఏంటంటే గరుడ పక్షి కనిపించిందని చెప్పేసి గతంలో మంత్రులు గారు నేను చెప్పడం కూడా జరిగింది. అలాగే అనేక మార్లు కనిపిస్తుంది, అలాగే వచ్చేసుకుంటూ వస్తుంది. లేటెస్ట్గా ఒక 4 రోజుల కిందట 3 రోజుల కిందట నెమలైతే గుడి మీద వాలి ఇలాగా ప్రహరీ కూడా ఏదైతే కట్టానో దాని చుట్టూరు తిరిగి దాని మీద అక్కడ నిలబడి ఉన్న టైంలో కరెక్ట్గా 12-20 నిమిషాలకి కుక్కలు అరిగేసరికి ఎగిరి వెళ్ళిపోయింది. అలాగని రాత్రి మేము పడుకున్న దీని మీద అయితే ఇక్కడ షెడ్ ఒకటి వేసుకున్నాం. ఆ షెడ్ మీద అయితే వాలి చుట్టూరు తిరిగి మళ్ళీ వెళ్ళిపోయింది. ఇలాంటి వింతలైతే ఇంకా చాలా 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 వింతలైతే జరుగుతున్నాయి. కానీ ఇక్కడ అనేకమైన రోగాలు కానీ ఏమైనా సరే పోయే అవకాశాలు అయితే పోతున్నాయి కూడా. ఉదాహరణ నేనే, కొంతమంది కమిటీ వాళ్ళు అయితే దాదాపు 480 షుగర్ అయితే ఉండేది. ఆ షుగర్ బండి తీస్తే పడిపోతుండోని అటువంటి దాన్ని అందరూ అంతుంటారు, అన్నయ్య ఏటన్నయ్య జాగ్రత్తగా ఉండని అంత దారిలో కూడా పడిపోతే కమిటీ వాళ్ళు చెప్పారు, అన్నయ్య జాగ్రత్త అని. ఇప్పుడైతే నాకైతే నార్మల్ దీంట్లోకి వస్తుంది షుగర్. ఇది నిజం. అంటే ఈ విధంగా హెల్తీగా తిరుగుతూ హెల్తీగా చేసుకుంటూ ఇంకా భగవంతుడిని నాకు ఇంకా ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని, అలాగే ప్రతి పని నేను ఇంకా చేయాలని ఉత్సాహంగా, అలాగనే నా కమిటీ వాళ్ళు ఇచ్చేసినప్పుడు కూడా నా కమిటీ వాళ్ళు పక్కన ఉంచుకుంటూ నేనే ముందెళ్ళి కుర్రోడ్లాగా నేనే ముందు వెళ్ళి ఈ కార్యక్రమం చెయ్యాలి, ఎలాగైనా చెయ్యాలి, నా భార్య పిల్లలు అలాగే నా కమిటీ వాళ్ళందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని, ఎవరు ఏం చేసినా సరే ఎట్టి పరిస్థితిలో ఈ కొండ మీద ఎటువంటి కూడా లేకుండా 24 గంటలు భగవంతుడి ధ్యాసతో భగవంతుడి తాలూ జ్ఞానంతో ఉండి, అలాగా ఈ వయసులో నేనైతే పాటలు పాడి తెల్లవారుజామున 4 గంటలు లేచి పాటలు తర్వాత పూజలు ఇవన్నీ చేసుకుంటూ నిజంగా నాకు ఈ దేవుడు ఇచ్చిన వరమని అనుకుంటూ నేను భావిస్తున్నాను. ఇంతకాదు అనేక రకాలుగా ప్రజలందరినీ కూడా ఇదే విధంగా చెయ్యాలని, హ్యాపీగా ఉండాలని కోరుకున్నాం. అలాగే ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. గోవింద. జయ శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమస్తానే బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటాద్రి సమోదేవో నభూతో న భవిష్యతి. ధనుర్మాస వ్రత మహోత్సవాలలో భాగంగా మన ఎన్జిఓస్ కాలనీ కుమ్మరబంజరి గరుడాద్రి పర్వతంపై వేంచేసినటువంటి శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ గరుడాద్రి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో వైకుంఠ ఏకాదశి మహాపర్వదిన సందర్భంగా తెల్లవారు 7 గంటలకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఇవ్వబడింది. తదనంతరం భక్తులందరికీ కూడా ఉచిత ప్రవేశ దర్శన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. అలాగే విశేషముగా మారుమూల గ్రామ ప్రాంతాల నుంచి విశేషమైనటువంటి జనసంఖ్యలు వచ్చి స్వామివారిని చూసి ఆనందపడి ఎంతో భక్తి పారవశ్యంతో గోవిందనామాలు అలాగే సంకీర్తనములు కోలాటాలు చేసుకుంటూ స్వామివారి యొక్క అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా అత్యంత వైభవోపేతంగా జరిపించుకుంటున్నారు. కనుక ఈ గరుడాద్రి పర్వతంపై వేంచేసినటువంటి ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని ప్రతి ఒక్కరూ కూడా వచ్చి దర్శించి స్వామివారిని సేవించి స్వామి అనుగ్రహానికి పాత్రలు కాగలరని ఆశిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.